హలో ఎవ్రీవన్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు శ్రీరామనవమి ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను వ్లాగ్. సో ఈవినింగ్ అయితే ఇంకా మామూలుగా నెక్స్ట్ వీక్ అంతా ప్రిపరేషన్స్ అనమాట. శ్రీరామనవమి సండే పడింది కాబట్టి ఇంకా నెక్స్ట్ వీక్కి వెజిటేబుల్స్ కావాలి కాబట్టి ఇంకా ఆర్డర్ చేసేసుకున్నాము. జెప్టోలోని ఈ మధ్య మార్కెట్కి వెళ్ళడం తక్కువైంది. సో ఫ్రెష్గానే వస్తున్నాయి వెజిటేబుల్స్ అండ్ అంతా బాగానే ఉంది కాబట్టి ఇదే ప్రజెంట్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. అండ్ ఇక్కడ నెక్స్ట్ డేకి ప్రిపరేషన్స్ ఇంకా మార్నింగే అవ్వదు కాబట్టి లైక్ మార్నింగ్ 9 వరకే టైం ఉంటుంది. ఆ తర్వాత ఫుల్ బిజీ, అందుకు ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటాను నెక్స్ట్ డే కర్రీ కోసం. సో నెక్స్ట్ వీక్కి సరిపడా వెజిటేబుల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. కంపల్సరీ క్యారెట్ అండ్ బీట్రూట్. సో క్యారెట్ అయితే పిల్లలు కూడా తింటారు. అండ్ ఈసారి ఆర్డర్ చేసినప్పుడు ఇది ఏంటో జెప్టో కేఫ్ అంట. సో ఇదేదో లైక్ 1 రూపీకి ఇది. సో ఎలా ఉంటుందో టేస్ట్ అయితే నాకు డౌట్గానే ఉంది. సో ఇవన్నీ ఆర్డర్ చేస్తే దానికి కాంప్లిమెంటరీ లాగా వచ్చిందనమాట. సో ఈ వెజిటేబుల్స్ తినచ్చా లేదా అనేది అంతా పక్కన పెడితే మోస్ట్లీ ప్యాకింగ్ నచ్చుతుంది. అలా తీసి ఏ చెత్త లేకుండా అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వెజిటేబుల్స్ ఎక్కువగా కూడా ఆర్డర్ చేయలేదు. జస్ట్ ఒక 4 డేస్కి సరిపడా. మిగతా రోజు ఇంకా నాన్ వెజ్గో ఎగ్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా. సో అన్నీ ఎక్కువ ఆర్డర్ చేసుకొని ఎక్కువ స్టోర్ చేసుకునే కన్నా మినిమల్గా ఆర్డర్ చేసుకోవడం బెస్ట్ అనిపించింది. అండ్ దట్టు మనం వెజిటేబుల్స్ వచ్చిన తర్వాత క్వాలిటీ చెక్ చేసుకొని అన్నీ వచ్చాయా లేదా చెక్ చేసుకొని ఇలా రేటింగ్ కూడా ఇవ్వచ్చు. లేదు అంటే రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే మన బేస్డ్ ఆన్ ద వెజిటేబుల్ అనమాట. మనం ఆర్డర్ చేసినప్పుడే కింద ఉంటుంది రిటర్న్ ఆప్షన్ ఉందా లేదా చెక్ చేసుకొని. మోస్ట్లీ ఉంటుంది, కొన్నిటికి ఉండకపోవచ్చు కూడా. బట్ చూడండి, ఈ కేఫ్ జెప్టో కేఫ్ అనేది నేను ఇప్పుడు ట్రై చేయాలనుకున్నాను. బికాజ్ నాకు కోల్డ్ కాఫీస్ అలాంటివన్నీ అంత ఇష్టం ఉండదు, ఈవెన్ శ్రీకాంత్ కూడా. బట్ ఇంకా దాంతోపాటు కాంప్లిమెంటరీగా వచ్చింది కాబట్టి జస్ట్ ఓపెన్ చేసి చూస్తున్నాము. అండ్ ప్యాకింగ్ అయితే ఓకే కొంచెం అయితే అలా స్పిల్ అయింది. బట్ టేస్ట్ వైజ్ అస్సలు నచ్చలేదు నాకైతే. అంటే ఫ్రాంక్గా నేను ఎప్పుడు కోల్డ్ కాఫీ తాగలేదు. ఇది తాగిన తర్వాత ఎలా అనిపించిందంటే కాఫీ చల్లగైన తర్వాత ఇంకొంచెం ఐస్ క్యూబ్స్ అందులో వేసుకొని తాగితే కొంచెం పల్చగా అవుతుంది కాఫీ. సో థిక్నెస్ కూడా లేదు యాక్చువల్గా. సో పల్చగా చల్లగా అయిన కాఫీ తాగినట్టుంది. కోల్డ్ కాఫీ అంటే మీనింగ్ అదే అనుకుంటా. బట్ అయినా సరే నాకు అస్సలు నచ్చనే లేదు. సో ఫైనల్లీ నేను కొంచెం టేస్ట్ చేశాను, శ్రీకాంత్ కొంచెం టేస్ట్ చేశాను. నాకైతే ఇంకా తాగబుద్ధి అయ్యలేదు. జస్ట్ అలా ప్యాక్ చేసి పక్కన పెట్టాను. పిల్లలు కొంచెం టేస్ట్ చేశారు, మిగతాది జాను పంపేసింది యాక్చువల్లీ. సో ఫైనల్లీ అది వేస్ట్ అయిపోయింది. అండ్ రేపు మార్నింగ్ అయితే ఇలా బాక్స్లో పెట్టేసి, క్యాబేజ్ కదా ఎక్కువ టైం పడుతుంది, ముందు రోజే కట్ చేసుకొని పెట్టుకోవడం బెస్ట్ అనిపించి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అంతే. అండ్ ఈవెన్ కర్రీ లీవ్స్ ఇవన్నీ కూడా ముందే లైక్ క్లీన్ చేసేసి ఒకసారి డ్రై అయిన తర్వాత దాన్ని డ్రై అంటే కొంచెం నీళ్ళు తడి అంతా అయిపోయిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. సో దట్ నాకు ఈజీగా యూస్ చేయడానికి ఉంటుంది. అండ్ ఈ ములంకాడలు ఇదంతా కూడా అంతే. వీక్ డేస్లోనే పని అంటే వీకెండ్స్లో ఇంకా ఎక్కువ పని. బికాజ్ ఆ వీక్ మొత్తం ప్రిపేర్ చేసుకునేసరికే సరిపోతుంది. ఈవెన్ ఇప్పుడు నేను జాబ్కి వెళ్తున్నాను కాబట్టి కొంచెం టఫ్ అవుతుంది అనమాట. అన్నీ ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోకపోతే టైం చాలా ఎక్కువ వేస్ట్ అవుతుంది. సో అందుకు ముందు ప్రిపరేషన్స్ అనమాట ఇదంతా. అండ్ ఈ క్లిప్పింగ్ వచ్చేసరికి సింపుల్గా మామూలుగా తీశాను. బికాజ్ రిషి అయితే అస్సలు తన చేతితో తను తిందు. బట్ జాను కూడా ఇప్పుడు తినట్లేదు అనమాట. ఇంకా తనని కూడా ఫోర్స్ఫుల్గా కూర్చోబెట్టి తిను అంటే ఇంకా తింటుంది. అండ్ జాను కూడా చూసి ఇప్పుడిప్పుడు, అది యాక్చువల్లీ ఫస్ట్ డే అది అలా ఇద్దరు కూర్చొని తిన్నాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పార్క్ వెళ్ళాం అనమాట. యాక్చువల్లీ మా అత్తయ్య వచ్చారు, అంటే మా అమ్మమ్మ. సో ఇంకా అలా కలిసి వెళ్ళాము. ఎప్పుడైనా తను వస్తేనే అలా బయటకు వెళ్తాము పిల్లల్ని తీసుకొని, లేకపోతే నేను ఒకదాన్ని ఇద్దరిని తీసుకొని వెళ్ళను. బికాజ్ జాను ఎత్తుకోమంటుంది. ఇంకా దగ్గరలో ఉన్న పార్క్ వెళ్ళాం అనమాట, కొంతసేపు ఆడుకుంటారని. బట్ పార్క్ అయితే అంత మెయింటెనెన్స్ లేదు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మేబీ మెయింటైన్ చేయొచ్చేమో, మళ్ళీ తెలీదు. సో రిషి సైకిల్ పట్టుకొని వచ్చింది, ఇంకా నేను కొంతసేపు అలా కూర్చున్నాను. సో కొంతసేపు అయితే ఈవినింగ్ అలా పార్క్లో టైం స్పెండ్ చేసాము. ఈవినింగ్ తను వాకింగ్కి వెళ్తారనమాట. ఇంకా తనతో పాటు మేము కూడా వచ్చాము. యాక్చువల్లీ పార్క్లోనే వాక్ చేయొచ్చు, కానీ అస్సలు వే బాగాలేదు.
మెయింటెనెన్స్ లేదు కాబట్టి మార్నింగ్ కూడా వాక్ చేయొచ్చు నేను, కానీ మెయింటెనెన్స్ లేదు కాబట్టి ఎవరు రారు మోస్ట్లీ. అండ్ ఇది నెక్స్ట్ డే ఇంకా మళ్ళీ వంట స్టార్ట్ అదంతా ఉంటుంది కదా. సో నార్మల్ రొటీన్ అనమాట. సో ఇప్పుడిప్పుడు ఏంటంటే కొంచెం అంటే చెప్పాను కదా, ముందు కన్నా ఇప్పుడు కొంచెం బెటర్. కొంచెం నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే ఎక్కువ పని ఉండట్లేదు. అండ్ నెక్స్ట్ కుకింగ్. ఐ నో వెజల్స్ బాగాలేవు, బట్ ఫ్యూచర్లో ఇంకా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ ఈ వండేవన్నీ యాక్చువల్లీ ఈ టైప్ మెటీరియల్ యూజ్ చేయకూడదు అంటున్నారు కదా ఇప్పుడు. సో స్టీల్లోకి కన్వర్ట్ అవుదామా, బట్ అన్నీ ఒకేసారి ఒక సెట్ తీసుకుంటే బెస్ట్ కదా అనిపించి ఇంకా ప్రెజెంట్ ఇంకా తీసుకోలేదు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నాన్ స్టిక్ అనేవారు ఒకప్పుడు, బట్ ఇప్పుడు అది కూడా వద్దనేస్తున్నారు. సో ఇంకా కొన్ని స్టీల్ ఐటమ్స్లో కొంచెం దల్సరగా ఉండే థిక్గా ఉండే లైక్ బేస్ ఉండేది తీసుకుంటే ఇంకా బెస్ట్ అని. సో ఇంకా సర్చింగ్ అనమాట, అంటే ఎలా ఉంటే బెస్ట్. మళ్ళీ చేంజ్ చేయలేం కదా వెజల్స్. సో తీసుకుంటే లైఫ్ రావాలి. సో అలాంటివి చూసి మెల్లిగా తీసుకుందాం అనేసి ప్రజెంట్. సో ప్లీజ్ డోంట్ కమెంట్, ఇప్పటికైనా చేంజ్ చేయొచ్చు కదా ఇవన్నీ అని అంటూనే ఉంటారు, బట్ చేంజ్ చేద్దాం మెల్లిగా ఒక్కొక్కటి. సో లాస్ట్ టైం అంటే ఒక 5 years బ్యాక్లేండి. సో అలాగే వీడియో స్టార్ట్ చేసినప్పుడు వెజల్స్ బాగాలేవని లైక్ వేరేది లైక్ నాన్ స్టిక్ లాంటివి తీసుకున్నాను. సో అది కూడా నాన్ స్టిక్ యూస్ చేయకూడదు అని అంటున్నారు, బట్ డైలీ యూస్ చేస్తే నాన్ స్టిక్ అయినా అంత ఉండదు. సో ఎంత మెయింటైన్ చేసినా సరే. సో రెగ్యులర్గా ఏది బాగుంటుందో అది చూసి మంచి క్వాలిటీయే లేట్ అయినా పర్లేదు తీసుకుందాం అనేసి వెయిటింగ్ అంతే. దెన్ ఇప్పుడు ఏదో చేస్తున్నాను కర్రీ, మేబీ చట్నీ చేస్తున్నాను ఇడ్లీకి. సో ఫైనల్లీ ఇది వాటి బ్లాగ్. నా మార్నింగ్ రొటీన్ కొంచెం ఇలాగే మోస్ట్లీ కుకింగ్తోనే స్టార్ట్ అవుతుంది, అండ్ తర్వాత బాక్స్ ప్యాకింగ్, ఫ్రెష్ అప్ అవ్వడం అంతా రొటీన్ అనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఎలా ఉంది అనేది కమెంట్ చేసి చెప్పండి. డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు, షార్ట్ వీడియోస్ ఆర్ లాంగ్ వీడియోస్. మిస్ అవ్వకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.